Hi students, good morning. This is Y. Sarada, Accounting and Taxation lecturer. Now, yesterday we are discussed about the paper 1. Auditing and lesson 1. In that we discussed about what is the meaning of auditing and definition of auditing, importance of auditing, history of auditing. So today we are going to continue the lesson about investigation. What is meant by investigation? Investigation anante telugulo శోధన అని అంటాం. ఇన్వెస్టిగేషన్ని తెలుగులో శోధన అని అంటాం. సో వాట్ ఈజ్ మెంట్ బై ఇన్వెస్టిగేషన్ అని అంటే ఇన్వెస్టిగేషన్ మీన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఫర్ సమ్ స్పెషల్ పర్పస్ అని మనం చెప్పచ్చు. అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఫర్ సమ్ స్పెషల్ పర్పస్ అంటే ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఆ అకౌంట్స్ పుస్తకాలని లేదా ఖాతా పుస్తకాలని లేదా లెక్కల పుస్తకాలని ఆ వ్యాపార సంస్థ యొక్క లెక్కల పుస్తకాలని తనిఖీ చేయటాన్ని ప్రత్యేక ఉద్దేశంతో చేస్తే దాన్ని శోధన అని చెప్పి అంటాం. మీరు అనుకోవచ్చు ఆడిటింగ్ అన్నా కూడా చెకింగ్ ఆఫ్ లేదా ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ అని చెప్పారు కదా, ఈరోజు కూడా శోధన అన్నా కూడా అకౌంట్స్ బుక్స్ తనిఖీ చేయటమే అని చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. కానీ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ శోధన మీన్స్ ఇన్వెస్టిగేషన్. ఎలాగా అనంటే ఎగ్జామినేషన్ ఆర్ చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఈజ్ కాల్డ్ ఆడిటింగ్ అని చెప్తున్నాము. ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఇన్ సమ్ స్పెషల్ పర్పస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అంటే ఒక ప్రత్యేక ప్రయోజనం కోసము లేదా ప్రత్యేక ఉద్దేశంతో ఆ వ్యాపార సంస్థ యొక్క పుస్తకాలని తనిఖీ చేయటాన్ని మనం శోధన అని చెప్పి చెప్తున్నాం. అయితే ఈ శోధన అనేది ఇట్స్ నాట్ ఎ రొటీన్ వర్క్. ఆడిటింగ్ ఈజ్ రొటీన్ వర్క్, బట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్పెషల్ వర్క్. అంటే ఎలాంటి సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తాము అని చూసినట్లయితే ఆ వ్యాపార సంస్థలో మనకి ఏదైనా ఇలీగల్ బిజినెస్ జరుగుతుందని కానీ లేదా సంథింగ్ డిఫరెంట్ అనేది మనకి అనుమానం వచ్చినప్పుడు అది ఫైండ్ అవుట్ చేయటానికి చేయించే ఈ లెక్కల పుస్తకాల తనిఖీనే చెకింగ్ లేదా ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఈజ్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అని అంటే మన అందరికీ కంపెనీ వ్యాపార సంస్థ ఎలాగా స్టార్ట్ అవుతుంది అనేది మీకు అందరికీ ఒక ఐడియా ఉన్నది. కంపెనీ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది? కంపెనీలో వాటాలని మనం వాటాదారులకి అమ్మితే లేదా ప్రజలకి అమ్మితే ఆ వాటాలు కొనుక్కొని వాటాదారులుగా ఆ కంపెనీలో యజమానులుగా చేరతారు. అలాంటి వాటాదారులు ఆ కంపెనీని నిర్వహించడానికి వీలుండదు. మెయింటెనెన్స్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ వాటాదారులు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. దట్ మీన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఊర్లో ఉంటారు. అందరూ ప్రతిరోజు ఆ కంపెనీ యొక్క యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి
వీలు కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ కంపెనీని మెయింటైన్ చేయడానికి డైరెక్టర్స్ బోర్డ్ని ఎన్నుకుంటారు. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెయింటైన్ చేస్తారు ఆ కంపెనీ యొక్క యాక్టివిటీస్ని లేదా డే టు డే వ్యవహారాలని, ట్రాన్సాక్షన్స్ని. అలాంటప్పుడు ఆ వ్యాపారంలో ఏం జరుగుతుంది అనేది డైరెక్టర్స్ తెలుసుకోవాలి అని అనుకోవటంలో సర్వసాధారణం. బికాస్ దే ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దట్ కంపెనీ. కాబట్టి ఆ ఓనర్స్ ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు అకౌంట్స్ పుస్తకాలని చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ పుస్తకాల్లో కంటిన్యూస్గా ఒక 10 years లాస్ వస్తుంది అని వాళ్ళు అకౌంట్స్ పుస్తకాల్లో చూపించారనుకోండి, ఇమ్మీడియట్గా మన అందరికీ కూడా అనుమానం వస్తుంది. ఏది వ్యాపారం చేసేదే లాభం కోసం, లాభం ఆర్జించాలి అనే ఉద్దేశంతో. అలాంటప్పుడు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కంటిన్యూస్గా ఒక 10 years వరకు కూడా వాళ్ళు ఆ లెక్కల పుస్తకాల్లో లాస్ వస్తున్నట్టుగా చూపించారనుకోండి, ఇమ్మీడియట్గా మనం కూడా ఆ వ్యాపార సంస్థలో ఏం జరుగుతుంది అనేది సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు డౌట్ క్లారిఫై చేయడానికి వాటాదారులు ఏం చేయాల్సి ఉంటుంది? శోధన, ఇన్వెస్టిగేషన్ చేయమని ఒకరిని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? మనం ఎప్పుడైనా కూడా 1 సంవత్సరం నష్టం వచ్చింది, నష్టం రావటం కూడా లాభం రావటం ఎంత సర్వసాధారణమో వ్యాపారంలో, నష్టం రావటం అనేది కూడా సర్వసాధారణంగా వ్యాపారంలో జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల నష్టం వస్తే ఏం చేస్తాం మనం? దాన్ని ఓవర్టేక్ చేయడానికి, దాన్ని లాభాల్లోకి కన్వర్ట్ చేసుకోవటానికి డెసిషన్ మేకింగ్ మార్చుకుంటాము. పాస్ట్ అకౌంట్స్ బుక్స్ అన్ని రిఫర్ చేస్తాము. వాట్ ఆర్ ద మెజర్స్ టు బి టేకెన్ ఇన్ ఫ్యూచర్ టు ఇంప్రూవ్ ప్రాఫిట్స్, లేదా లాస్ని తగ్గించుకోవటానికి, నష్టాన్ని తగ్గించుకొని లాభాన్ని పెంచుకోవటానికి ఏమేమి కొత్త డెసిషన్స్ తీసుకోవాలి, కొత్త స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలి అనేవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. అలాంటిది ఏమీ చేయకుండానే 10 years వాళ్ళు లాస్ చూపిస్తున్నారు అని అంటే ఆ అకౌంట్స్ పుస్తకాలన్నీ కూడా తప్పు అని మనకి అర్థమవుతుంది, లేదా అనుమానం వస్తుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇన్వెస్టిగేట్ చేయించాలి. ఓన్లీ ఆడిటింగ్ చేయిస్తే తెలియదు. ఆడిటింగ్ చేయిస్తే ఏం చేస్తాడు ఆడిటరు? తన రిపోర్ట్లో రాస్తాడు లెక్కల పుస్తకాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి సర్టిఫై చేస్తాడు, ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. కానీ ఇంకా ఏదో ఇక్కడ జరుగుతుంది అనే అనుమానం కనుక మనం నివృత్తి చేసుకోవాలి అని అన్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది బెస్ట్ మెథడ్. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రయోజనాన్ని పొందటం కోసం, ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, ఒక ప్రత్యేక ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి దాన్ని స్పెషల్ పర్పస్, ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఫర్ సమ్ స్పెషల్ పర్పస్ అని చెప్పి మనం చెప్తాం. ఇది ఇన్వెస్టిగేషన్ అనేదానికి మీనింగ్. అలాగే డెఫినేషన్ కూడా మనం చూసినట్లయితే, డెఫినేషన్ అనగానే మనం నిన్న కూడా ఆడిటింగ్ అనేదానికి మీనింగ్ చెప్పుకున్నాము. అలాగే డెఫినేషన్ అనేది కూడా చెప్పుకున్నాం. డెఫినేషన్ అంటే ఏంటి? సమ్ అదర్ పర్సన్స్ డిఫైన్డ్ ఇన్ దేర్ ఓన్ వే, దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్. కాబట్టి ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషను అని అంటే కొంతమంది ఆథర్స్ కొన్ని రకాలుగా చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మనం ఈ క్వశ్చన్ కనుక ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు డిఫైన్ ది ఇన్వెస్టిగేషన్ అని అన్నప్పుడు ఒక డెఫినేషన్ మనం రాసేస్తే దానికి మనకి 2 marks ఈజీగా మనం గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ది డెఫినేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం చూసినట్లయితే, అకార్డింగ్ టు Spicer and Pegler,
ఇక్కడ కూడా మనకి స్పెషల్ పర్పస్ అనేది రావటం జరిగింది. సో అకార్డింగ్ టు స్పైసర్ అండ్ పెగ్లర్, ఇన్వెస్టిగేషన్ ఇంప్లైస్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్, బుక్స్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ది బిజినెస్ ఫర్మ్ ఫర్ స్పెషల్ పర్పస్. ఇక్కడ కూడా ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని సాధించడానికి, అలాగే ఒక ప్రత్యేక ఉద్దేశంతో చేసే లెక్కల పుస్తకాల తనిఖీని లేదా రికార్డు, ఆ వ్యాపార సంస్థ యొక్క ఖాతా పుస్తకాల తనిఖీనే మనం ఇన్వెస్టిగేషన్ అని ఈ నిర్వచనం బట్టి మనకి తెలుస్తుంది. కాబట్టి వ్యాపార సంస్థలో ఏదో జరిగింది అనే అనుమానంతో స్టార్ట్ చేసే వర్క్ని ఇన్వెస్టిగేషన్ అని అంటాము. రొటీన్గా అంటే ఎవ్రీ ఇయర్ కూడా క్యాజువల్గా మనం చేయాలి కాబట్టి చేస్తున్నాము అనే వర్క్ని ఆడిటింగ్ అని చెప్పి చేయిస్తాము. ఓకే, సో ఇది ఇన్వెస్టిగేషన్ అనే దానికి అర్థము అండ్ డెఫినేషన్. ఓకే, ఓకే ఇప్పటి వరకు మనం ఇన్వెస్టిగేషన్ అని అంటే అర్థము అండ్ మీనింగ్ అనేవి మనం చెప్పుకున్నాం. ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక స్పెషల్ పర్పస్తో మనం ఆ ఇన్వెస్టిగేషన్ని చేస్తాము, దాని యొక్క రిజల్ట్ని ఇన్వెస్టిగేట్ చేయించి తెలుసుకుంటాము అనేది మనం చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఆడిటింగ్ అనేది రొటీన్ వర్క్ అనేది మనం నిన్న క్లాస్లోనూ చెప్పుకున్నాం, ఈరోజు కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్. అకౌంటెన్సీకి ఆడిటింగ్కి గల తేడాలు ఏమిటి అనే టాపిక్ని మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ ఆడిటింగ్ అనేది మనకి ఆల్రెడీ అవగతం అయిపోయింది, మనకు పరిచయం అయిపోయిన సబ్జెక్టే. వాట్ ఈజ్ అకౌంటెన్సీ, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అకౌంటెన్సీ అనేది మనం చూసినట్లయితే, అకౌంటెన్సీ కూడా మనకేమీ కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు. ఫస్ట్ ఇయర్లో కూడా అకౌంటెన్సీ అనే సబ్జెక్ట్ మనం చదువుకున్నాం. దెన్ వాట్ ఈజ్ అకౌంటెన్సీ అనేది కనుక మనం చూసినట్లయితే, అకౌంటెన్సీని తెలుగులో ఏమని అంటాము, వ్యాపార గణక శాస్త్రం అని అంటాం. ఇది ఒక శాస్త్రం, అంటే మనకి ఒక సైన్స్, సోషల్ అలా ఎలాగైతే ఉన్నాయో అలాగే అకౌంటెన్సీ అనేది కూడా బిజినెస్కి సంబంధించిన వ్యాపార గణక శాస్త్రం, ఆ లెక్కల గురించి తెలియజెప్పే శాస్త్రం. దెన్ వాట్ ఈజ్ అకౌంటెన్సీ అనేది ముందుగా మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి బుక్ కీపింగ్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. దెన్ వాట్ ఈజ్ బుక్ కీపింగ్, అకౌంటెన్సీకి బుక్ కీపింగ్కి కూడా చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి, రెండు ఒకటే అని చాలామంది వాదిస్తూ ఉంటారు. కానీ అకౌంటెన్సీ వేరు, బుక్ కీపింగ్ వేరు. అలా అనుకున్నప్పుడు బుక్ కీపింగ్ అంటే ఏమిటి అని కనుక చూసినట్టయితే, ద రికార్డ్ ఆఫ్ business transactions in the books is called bookkeeping. మనము బుక్ కీపింగ్ అనే దాని గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి అకౌంటెన్సీ గురించి తెలుసుకునే ముందు. ఎందుకంటే రెండు కూడా రిలేటెడ్ ఫార్మ్స్ అని చాలామంది అనుకుంటారు, కానీ బుక్ కీపింగ్కి అకౌంటెన్సీకి స్లైట్ డిఫరెన్స్ ఇస్ దేర్. దెన్ వాట్ ఈజ్ బుక్ కీపింగ్ అనేది చూసినట్టయితే, ద రికార్డ్ ఆఫ్ ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఈజ్ కాల్డ్ బుక్ కీపింగ్ అని అంటాం. అంటే వ్యాపారానికి సంబంధించిన అన్ని వ్యవహారాలని కూడా పుస్తకాల్లో రాయటాన్ని బుక్ కీపింగ్ అని అంటాము. ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ అని అంటాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్, దట్ మీన్స్ జంట పద్దు విధానం. ఇప్పుడు మనం లెక్కలన్నీ కూడా రాసేది ఏంటి, జంట పద్దు విధానంలో. జంట పద్దు అని అంటే ఏంటి, ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ గివింగ్ ఆస్పెక్ట్ అండ్ అనదర్ ఈజ్ రిసీవింగ్ ఆస్పెక్ట్. గివింగ్ ఆస్పెక్ట్ మీన్స్ డెబిట్ అండ్ రిసీవింగ్ ఆస్పెక్ట్ మీన్స్ క్రెడిట్. కాబట్టి డెబిట్, క్రెడిట్ రెండింటినీ కూడా లెక్కల పుస్తకాల్లో రాయటాన్నే మనం ఏమంటాము. ఇంకా మన రియల్ లైఫ్ భాషలో చెప్పాలి అంటే జమా ఖర్చులు. జమా ఉంటుంది, జమా తీసుకోవటము, ఖర్చు అని అంటే ఇవ్వటము. కాబట్టి ఈ రెండింటినీ కూడా రికార్డ్ చేయటమే. కాబట్టి రికార్డ్ ఆఫ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఈజ్ కాల్డ్ బుక్ కీపింగ్ అని అంటాము. మరి అకౌంటెన్సీ అంటే ఏమిటి అని చూసినట్లయితే, ఎక్కడైతే బుక్ కీపింగ్ ఎండ్ అవుతుందో
అక్కడి నుంచి అకౌంటెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఆడిటింగ్కి అకౌంటెన్సీకి గల తేడాలు చెప్పుకోవాలి అన్నప్పుడు అకౌంటెన్సీ అంటే ఏంటో కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పుడే కదా మనం రెండింటిని కూడా కంపేర్ చేయగలుగుతాం. కాబట్టి అకౌంటెన్సీ అంటే ఏమిటి అంటే ఇట్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ది ప్రిపరేషన్ ఆఫ్ summaries and analysis of the records finished by the bookkeeping. అందుకోసం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనం బుక్ కీపింగ్లో రాసిన పద్దు పుస్తకాల యొక్క సారాంశాన్నంతటినీ కూడా విశ్లేషించటాన్ని బుక్ కీపింగ్ అని అంటాము. అంటే పద్య పుస్తకాలన్నింటినీ కూడా లెక్కలు ఎలా రాయాలి, ఎలా లెక్కల యొక్క అనాలిసిస్ చేయాలి అనేది అన్నీ కూడా టెక్నిక్స్ తెలియజెప్పే శాస్త్రాన్ని మనం అకౌంటెన్సీ అని చెప్పి అంటాము. కాబట్టి అకౌంటెన్సీ అనేది మనం తెలుసుకున్నాము, బుక్ కీపింగ్ అనేది కూడా మనకి అర్థము అయింది. దెన్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ అనేది కనుక మనం చూసినట్లయితే మనకి ఇప్పుడు అకౌంటెన్సీ అంటే ఏమిటి అనేది మనకు తెలిసింది. అకౌంటెన్సీ అంటే ఏంటి, లెక్కల పుస్తకాలన్నింటినీ కూడా వాటి సమ్మరీని అనలైజ్ చేసి ఒక క్రమమైన పద్ధతిలో క్రోనలాజికల్ ఆర్డర్లో రికార్డ్ చేసే పద్ధతిని తెలియజెప్పే శాస్త్రాన్ని మనం అకౌంటెన్సీ అని అంటాము. ఆడిటింగ్ అంటే ఏంటి అని అంటే ద చెకింగ్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్. ఆ విధంగా అకౌంటెన్సీ చెప్పిన విధంగా రాసిన లెక్కల పుస్తకాన్ని తనిఖీ చేయటాన్ని ఆడిటింగ్ అని చెప్పి అంటాం. సో ఇంకా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి చూసినట్లయితే సో దెర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఆర్ దేర్. చూడండి ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేశాను. అవేంటి అని అంటే అకౌంటెన్సీ మీన్స్ ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. చెప్పాను కదా, ఇప్పుడు డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే కూడా మనం చెప్పుకున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, జంట పద్దు విధానం అంటాం తెలుగులో. జంట పద్దు విధానము అని అంటే every business transaction has two aspects. One is receiving aspect, another is giving aspect. ప్రతి వ్యాపార వ్యవహారంలో కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి, రెండు అంశాలు ఉంటాయి. ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్. ఇచ్చే అంశము, పుచ్చుకునే అంశము. ఈ రెండు అంశాలను కూడా రికార్డ్ చేసే పద్ధతినే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. కాబట్టి అకౌంటెన్సీ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. కాబట్టి అకౌంటెన్సీ అంటే ఇదొక ఆర్ట్, అంటే అదొక శాస్త్రం. ఆర్ట్స్ అండ్ మనం సైన్స్ అని చెప్తుంటాం కాబట్టి ఇట్స్ అన్ ఆర్ట్. కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టంలో రాసే ఒక కళ అని చెప్తాం. అండ్ దెన్ ఆడిటింగ్ మీ అందరికీ తెలుసు. వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ బుక్స్ ఈజ్ కాల్డ్ ఆడిటింగ్. ఆడిటింగ్ అంటే అకౌంట్స్ పుస్తకాలన్నిటినీ కూడా వెరిఫై చేయటము లేదా చెక్ చేయటము అనేది. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ ఇట్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. అకౌంటెన్సీ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, అది ఎందుకు అని అంటే అకౌంట్స్ అన్నీ కూడా రాయటం ఎందుకు, వ్యాపారస్తుడు అన్నీ కూడా ఎందుకు వ్యాపారం చేస్తున్నాడు అంటే లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది తెలుసుకోవటానికి. అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ he wants to prepare final accounts with the preparation of the final accounts అంటే ముగింపు లెక్కలు తయారు చేయటం. ఫైనల్ అకౌంట్స్ అంటే మళ్ళీ మీకు తెలుసు కదా, నిన్న కూడా మనం క్లాస్లో చెప్పుకున్నాం. ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. అవి మూడు తయారు చేస్తే మనకి ఆ వ్యాపార సంస్థలో లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది తెలుస్తుంది. సో అకౌంటెన్సీ అనేది అది మెయిన్లీ కన్సర్న్ విత్ ది ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరం చివరిలో ముగింపు లెక్కలు తయారు చేయటం అనేది అకౌంటెన్సీ యొక్క ప్రిన్సిపల్ టార్గెట్. అండ్ ఆడిటింగ్ ఎగ్జామిన్స్ ద అకౌంట్స్ ప్రిపేర్డ్ బై ది అకౌంటెంట్. అకౌంటెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన అకౌంట్స్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఖాతా పుస్తకాలని వాటిని ఎగ్జామిన్ చేయటము అనేది ఆడిటర్ యొక్క పని. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ అన్ అకౌంటెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షనలిస్ట్. అంటే అకౌంటెంట్ అనేవాడు
పద్దుల నిర్మాత అని అంటాం. కన్స్ట్రక్షనలిస్ట్ అంటే కన్స్ట్రక్ట్ చేస్తాడు, ఏవి అకౌంట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. కన్స్ట్రక్ట్ చేయటం అంటే నిర్మించటం అని అంటే విచ్ ఈజ్ ఒక వ్యాపార ట్రాన్సాక్షన్ ఉందనుకోండి, వాట్ ఈజ్ డెబిట్ ఇన్ దిస్ అండ్ వాట్ ఈజ్ క్రెడిట్ ఇన్ దిస్ అనేది అతను అనలైజ్ చేసి డెబిట్ని డెబిట్లోను క్రెడిట్ని క్రెడిట్లోను రాసి ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తాడు. కాబట్టి అకౌంటెంట్ ఈజ్ ఏ కన్స్ట్రక్షనలిస్ట్, పద్దుల నిర్మాత అని అంటాం. నిర్మాత అంటే నిర్మించటం. అండ్ ఆడిటర్ ఈజ్ అన్ అనలిస్ట్, ఆడిటర్ని ఒక విశ్లేషకుడు అని అంటాం. అనలిస్ట్ మీన్స్ విశ్లేషకుడు అంటే అకౌంటెంట్ ఏవైతే లెక్కలు రాశాడో ఆ అకౌంట్స్ అన్నింటినీ కూడా విశ్లేషించి చూస్తాడు, వెరిఫికేషన్ ఎగ్జామిన్ చేస్తాడు. కాబట్టి వాటన్నిటినీ కూడా ఏది ఎందుకు ఎలా రాయాల్సి వచ్చింది అనేదంతా కూడా అనలైజ్ చేసి అతను పరీక్షిస్తాడు. కాబట్టి అతని యొక్క అనలిస్ట్, విశ్లేషకుడు లేదా పరీక్షకుడు అని కూడా అంటాం, ఎగ్జామినర్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ అకౌంటెంట్. నిన్న కూడా మనం చెప్పుకున్నాం క్లాస్లో, ఏది అకౌంటెంట్ అని అంటే ఏం చదివి ఉండాలి, వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ అన్ అకౌంటెంట్ అనేది మనం చూసినప్పుడు దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ అకౌంటెంట్. అతనికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి నిర్దిష్టంగా గవర్నమెంట్ ఏమీ డిఫైన్ చేయలేదు. కాబట్టి ఎవరైనా అకౌంటెంట్గా మారచ్చు. రియల్ లైఫ్లో మనం చూసాము, ఎవరికైనా చదువుకునే అంత స్తోమత లేదనుకోండి, వాళ్ళు రియల్ లైఫ్లో ఏదన్నా ఒక షాప్లో అకౌంటెంట్గా లేదా పద్దులు రాయటానికి అని అపాయింట్ అవుతారు. ఆటోమేటిక్గా అతనికి డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, మళ్ళాగా అకౌంట్స్ అనేది చదువుకోకపోయినా రియల్ లైఫ్లో పద్దులు రాయటంతో ఆటోమేటిక్గా అవన్నీ కూడా అతనికి అవగతం అయిపోతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఫర్ అకౌంటెంట్ అనే అతనికి ఒక నిర్దిష్టమైన చదువు ఉండాలి, అది చదివితేనే అతను అకౌంటెంట్ అవుతాడు అనే ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు. బట్ ఆడిటర్ హీ మస్ట్ బీ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, అతనికి చార్టర్డ్ అకౌంటెంట్ అయి ఉండాలి. అంటే కంపల్సరీగా అతను సిఏ చదివి ఉండాలి, సిఏ కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసి ఉంటేనే అతను ఆడిటర్. నెక్స్ట్ సిఏ చదివేసి, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు బీటెక్ అవన్నీ చదివితే వాళ్ళు బయటకు వచ్చేసారనుకోండి, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మార్కెట్లోకి వచ్చేస్తే వాళ్ళు ఇంజనీర్స్ అవుతారు అనేది మన అందరికీ తెలిసింది. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ చదివిన వ్యక్తులు, సిఏ చదివి ఉన్నవారు ఎవరైనా ఉంటే వాళ్ళు రియల్ లైఫ్లో ఏ వృత్తి చేపడతారు అని అంటే వాళ్ళు వచ్చేసి ఆడిటర్స్గా రూపాంతరం చెందుతారు. కాబట్టి హీ మస్ట్ బీ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ చదివిన వాళ్ళు ఆడిటర్స్గా వృత్తి చేపడతారు. కాబట్టి వాళ్ళకి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది నిర్దేశించబడింది ఏంటి అంటే సిఏ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ అకౌంటెంట్ ఈజ్ నాట్ యాన్ ఆడిటర్ అండ్ ఎవ్రీ ఆడిటర్ ఈజ్ అన్ అకౌంటెంట్. ఇక్కడ ఎవ్రీ అకౌంటెంట్ ఈజ్ నాట్ యాన్ ఆడిటర్ అన్నాం. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు కదా ఆడిటర్కి, అకౌంటెంట్కి. కాబట్టి వాడికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లేవు అని అన్నప్పుడు అతను ఆడిటర్ ఎలా అవ్వగలుగుతాడు, అవటానికి వీల్లేదు. కాబట్టి ఎవ్రీ అకౌంటెంట్ ఈజ్ నాట్ యాన్ ఆడిటర్ బట్ ఎవ్రీ ఆడిటర్ ఈజ్ యాన్ అకౌంటెంట్. అంటే సిఏ చదివి ఉంటే అకౌంటెంట్ అవుతారా అంటే అకౌంటెంట్ అవటానికి సిఏ చదివి ఉండక్కర్లేదు. కానీ అకౌంటెంట్ కాకుండా ఆడిటర్ ఎలా అవుతాడు చెప్పండి? అకౌంటెంట్ కాకుండా ఆడిటర్ ఎలా అవుతాడు? ఆడిటర్ అంటే ఏం చేస్తాడు? అకౌంట్స్ పుస్తకాలు చెకింగ్ చేస్తాడు. ఆ అకౌంట్స్ పుస్తకాలు చెకింగ్ చేయాలి అంటే వాట్ ఈజ్ డెబిట్ అండ్ వాట్ ఈజ్ క్రెడిట్ అనేది ఒక అవగాహన అతనికి ఉండాలి కదా. అంటే అకౌంటింగ్ వర్క్ అతనికి వచ్చి ఉండాలి. కాబట్టి ఎవ్రీ ఆడిటర్ ఈజ్ యాన్ అకౌంటెంట్ అని చెప్తా. అతను ముందు అకౌంట్స్ నేర్చుకున్న తర్వాతే సిఏ చదువుతాడు. ఆ సిఏ చదివిన తర్వాతే అతను ఆడిటర్ అనే వృత్తిలోకి వస్తాడు. కాబట్టి ఎగ్జామిన్ చేయాలి అని అంటే మనకి ఏం తెలిసి ఉండాలి, దాని గురించిన పూర్తి అవగాహన, నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కూడా చూడండి, మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి పలానా జబ్బు అని చెప్పామనుకోండి, దానికి మందు ఇవ్వాలి అని అంటే ముందు అసలు ఆ జబ్బు ఉంది అనేది డాక్టర్కి తెలియాలి. అలాగే ఆ డాక్టర్కి ఆ జబ్బు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలియాలి. అవన్నీ తెలిస్తేనే కదా దానికి రెమెడీగా ఏంటి మందు వాడాలి అనేది డాక్టర్ రాయగలిగేది.
కాబట్టి ముందేంటి జబ్బుల గురించి తెలుసుకున్న తర్వాతే వాటి క్యూర్ గురించి తెలుసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా అకౌంటెంట్ పరీక్ష చేయాలి, ఎగ్జామిన్ చేయాలి ఆ అకౌంట్స్ బుక్స్ అని అంటే అందులో అకౌంటెంట్ రాసిన అకౌంట్స్లో వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుసుకోవాలి, వాట్ ఈజ్ రైట్ అనేది అతనికి తెలియాలి. అలాగే తెలుసుకోగలిగిన నాలెడ్జ్ అతనికి ఉండాలి అని అంటే అతని అకౌంటెంట్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఎవ్రీ ఆడిటర్ ఈజ్ యాన్ అకౌంటెంట్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు ప్రిపేర్ a report and submitted to the ఓనర్. ఇక్కడ అకౌంటెంట్ అనేవాడికి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు ప్రిపేర్ ఏ రిపోర్ట్. ఆ అకౌంటెంట్ అనేవాడు ఫైనల్ అకౌంట్స్ ఇయర్ ఎండింగ్లో చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఏ రిపోర్టు అంటే తాను రాసిన లెక్కల మీద ఏ రిపోర్టు కూడా అతను తయారు చేసి ఇవ్వవలసిన అవసరమేమీ లేదు. బట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటర్ మస్ట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ అండ్ సబ్మిట్ టు ది ఓనర్స్. ఇక్కడ వచ్చేసి ఆడిటర్కి ఆ లెక్కల పుస్తకాలన్నింటినీ కూడా తనిఖీ చేయటంతో పాటు చెకింగ్ చేయటంతో పాటు వాటి మీద ఆ వ్యాపార సంస్థ మీద తనకి ఏ అభిప్రాయం ఉన్నది అనేది ఒక రిపోర్ట్ రూపంలో రాసి దాన్ని ఖచ్చితంగా కంపల్సరీగా సంతకం చేసి ఆ ఓనర్స్కి సబ్మిట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఆడిటర్కి ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటర్ మస్ట్ ప్రిపేర్ ఏ రిపోర్ట్ అండ్ సబ్మిట్ టు ది ఓనర్స్ అని మనం చెప్తాం. అండ్ దీస్ ఆర్ ది డిఫరెన్సెస్. అండ్ నెక్స్ట్ పాయింట్ అకౌంటెన్సీ బిగిన్స్ వేర్ ద బుక్ కీపింగ్ ఎండ్స్. మనం చెప్పుకున్నాం ఇప్పుడు అకౌంటెన్సీ అంటే ఏమిటి, బుక్ కీపింగ్ అంటే ఏమిటి అనేది మనం రెండు కూడా చెప్పుకున్నాం. బుక్ కీపింగ్ అంటే ఏం చెప్పుకున్నాము, రికార్డింగ్ ఆఫ్ ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద బుక్స్ ఈజ్ కాల్డ్ బుక్ కీపింగ్ అని అన్నాం. అకౌంటెన్సీ అంటే ఏమని చెప్పుకున్నాము, ఇట్ మెయిన్లీ కన్సర్న్ విత్ ది ప్రిపరేషన్ ఆఫ్ సమ్మరీస్ అండ్ అనాలిసిస్ ఆఫ్ రికార్డ్స్ ఫినిష్డ్ బై ది బుక్ కీపింగ్ అని చెప్పుకున్నాం. అంటే బుక్ కీపింగ్ అనే లెక్కల పుస్తకాలన్నింటినీ ఏవైతే పుస్తకాల్లో వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా రికార్డ్ చేశారో వాటి యొక్క సమ్మరీని అకౌంటెన్సీ విశ్లేషించి చెప్తుంది. అంటే ఎప్పుడు చెప్పగలుగుతుంది విశ్లేషించి వాటి సమ్మరీ అంటే సారాంశం అంతా ఎప్పుడు చెప్పగలుగుతుంది, ఆఫ్టర్ రికార్డింగ్ ఆఫ్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది బుక్స్. పుస్తకాలలో వ్యాపార వ్యవహారాలన్నీ కూడా రాసిన తరువాత, అంటే బుక్ కీపింగ్ ఎండ్ అయిపోతుంది, రాయటంతో బుక్ కీపింగ్ అయిపోతుంది. కాబట్టి అకౌంటెన్సీ బిగిన్స్ వేర్ ద బుక్ కీపింగ్ ఎండ్స్. బుక్ కీపింగ్ అనేది ఎక్కడైతే రాయటం కంప్లీట్ అయిపోతుంది అక్కడే అకౌంటెన్సీ వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆడిటింగ్ బిగిన్స్ వేర్ ద అకౌంటెన్సీ ఎండ్స్. ఇక్కడ ఆడిటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అకౌంటెన్సీ వర్క్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ ఆడిటింగ్ అనేది బిగిన్ అవుతుంది. అంటే అకౌంటెన్సీ అంటే ఏం చెప్పుకున్నాము, ఆ అకౌంట్స్ బుక్స్ అన్నిటిని కూడా అనాలిసిస్ చేయటము, వాటి యొక్క సారాంశాన్ని తెలుసుకోవటము. ఎప్పుడు అకౌంటెన్సీ యొక్క సారాంశం వస్తుంది అంటే ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఫైనల్ అకౌంట్స్ తయారు చేసిన తర్వాత వాటిని చెక్ చేయటం. కాబట్టి ఆడిటింగ్ బిగిన్స్ వేర్ ద అకౌంట్స్ ఎండ్స్. అకౌంటింగ్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి ఆడిటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ అకౌంటెంట్ ఈజ్ రిక్వైర్ ఆడిట్ టెక్నిక్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అకౌంటెంట్ అనే వ్యక్తికి ఆడిట్ టెక్నిక్స్ అన్నీ కూడా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఆడిట్ టెక్నిక్స్ అని అంటే ఏంటి అంటే ఆడిటింగ్ చేసేటప్పుడు కొన్ని చెకింగ్ చేసే పద్ధతులు ఆడిటర్కి తెలుస్తాయి. అలా చెకింగ్ చేసే పద్ధతులు ఏమున్నాయి అనేది అకౌంటెంట్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అకౌంటెంటే కానీ ఎప్పుడూ కూడా ఆడిటింగ్ వర్క్ చేయాల్సిన అవసరం అతనికి రాదు. బికాజ్ అతనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా లేవు కాబట్టి. బట్ హియర్ అకౌంటెంట్ ఆడిటర్ వచ్చేసి ఆడిటర్ మస్ట్ హ్యావ్ అకౌంటింగ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటింగ్ టెక్నిక్స్. ఆ ఆడిటర్ అనే వ్యక్తికి
అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఆడిటింగ్ టెక్నిక్స్. మరి ఆడిటర్ అనేవాడు లెక్కల పుస్తకాలన్నింటినీ కూడా చెకింగ్ చేయాలి అని అన్నప్పుడు వాట్ ఈజ్ డెబిట్ అండ్ వాట్ ఈజ్ క్రెడిట్ అనే నాలెడ్జ్ అతనికి లేకపోతే అకౌంటెంట్ రాసిన దాంట్లో తప్పు ఎలా కనిపెట్టగలుగుతాడు? కాబట్టి ఆ తప్పుని అతను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆడిటర్ కలిగి ఉండాలి. ఎప్పుడైతే అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా కలిగి ఉంటాడో అప్పుడు మాత్రమే ఆ అకౌంటింగ్ పుస్తకాలని ఎగ్జామిన్ చేసినప్పుడు దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి, ఎర్రర్స్ ఏమున్నాయి, ఫ్రాడ్ ఏం జరిగింది అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ దానితో పాటుగా ఆడిటింగ్ టెక్నిక్స్ కూడా తెలియాలి. ఆడిటింగ్ టెక్నిక్స్ అని అంటే ఏదైనా ఆడిట్ చేసేటప్పుడు లేదా లెక్కల పుస్తకాలని చెకింగ్ చేసేటప్పుడు దాంట్లో ఏదైనా ఫ్రాడ్ జరిగింది అని అనుకున్నప్పుడు కానీ లేదా ఏదైనా మిస్టేక్ జరిగింది అని అనుకున్నప్పుడు అతను ఆ మిస్టేక్ కానీ ఫ్రాడ్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ సిబ్బందిని పిలవటము, లేకపోతే ఆ సిబ్బందిని ఎగ్జామిన్ చేయటము, లేకపోతే క్వశ్చన్ చేయటము, తాను అనుకున్న ఆన్సర్ రాబట్టే వరకు, తాను అనుకున్న సమాధానం వాళ్ళు చెప్పే వరకు కూడా క్వశ్చన్ చేసే అవసరము అవకాశం కూడా అతనికి ఉంటుంది. సో ఆ విధంగా అతను వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు ఆ టెక్నిక్స్, ఆడిటింగ్ టెక్నిక్స్ అనేవి ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఆడిటర్ మస్ట్ హ్యావ్ అకౌంటింగ్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ టెక్నిక్స్ రెండూ కలిగి ఉండాలి. కాబట్టి ఆడిటర్ అనేవాడు చాలాసార్లు డ్యూయల్ రోల్ కూడా చేయాల్సి వస్తుంది. అకౌంట్స్ రాయాల్సి వస్తుంది, ఆడిటర్ కానీ వర్క్ చేయాలి. అలాగే ఎప్పుడైనా వర్క్ చేయాల్సి వస్తే అతను డబుల్ రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడు. ఎందుకంటే అకౌంటెంట్కి ఒక జీతం ఉంటుంది, ఆడిటర్కి ఇంకొక రెమ్యునరేషన్ ఉంటుంది. బట్ డ్యూయల్ రోల్ చేసినప్పుడు రెండు జీతాలు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గెయిన్ చేసుకోవచ్చు కూడా, సంపాదించుకోవచ్చు కూడా. కాబట్టి ఆడిటర్ రెండిటి యొక్క నాలెడ్జ్ని కలిగి ఉంటాడు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ అకౌంటెంట్ ఈజ్ అన్ ఎంప్లాయీ ఇన్ దట్ ఫర్మ్. అకౌంటెంట్ అనేవాడు ఏదైతే వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడో ఆ సంస్థలో ఎంప్లాయీ అంటే అతను ఒక ఉద్యోగి మాత్రమే. ఆడిటర్ ఈజ్ అన్ అవుట్సైడర్ అపాయింటెడ్ ఫర్ ఏ ఇయర్ ఆన్ ది కాంట్రాక్చువల్ బేసిస్. ఆడిటర్ అనేవాడు ఒక అవుట్సైడర్ అంటే బయట వ్యక్తి. అతనేం పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, బయట వ్యక్తి. అపాయింటెడ్ ఫర్ ఏ ఇయర్, ఒక సంవత్సరానికి అతన్ని అపాయింట్ చేసుకుంటారు. ఒక సంవత్సరానికి అంటే సంవత్సరం అంతా పనిచేయటమో అని కాదు. ఆడిటింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. ఎప్పుడైతే అకౌంటెంట్ కంప్లీషన్ అయిపోతుందో ఫైనాన్షియల్ ఇయర్, అప్పుడు ఆడిటింగ్ ఆ లెక్కల పుస్తకాన్ని తనిఖీ చేయటానికి. కాబట్టి అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ హీ అపాయింటెడ్ ఆన్ ది కాంట్రాక్చువల్ బేసిస్, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక సంవత్సరానికి తీసుకుంటారు. ఆ తర్వాత అతని వర్క్ నచ్చింది అనుకోండి, మనం 2-3 ఇయర్స్ మనం కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇయర్ అంతా కాదు, ఎండ్ ఆఫ్ ది ఇయర్ మాత్రమే. ఆ వ్యాపార సంస్థ యొక్క సైజుని బట్టి ఆడిటర్ యొక్క అవసరం ఉంటుంది. చిన్న వ్యాపార సంస్థలో అయితే ఆడిట్ చేయడానికి ఒక 2-3 డేస్ సరిపోతే 2-3 డేస్ ఆ ఆడిటర్ వచ్చేసి ఆ లెక్కల పుస్తకాలన్నింటినీ చెకింగ్ చేసి ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేసి వెళ్ళిపోతారు. లేదు ఏదన్నా పెద్ద వ్యాపార సంస్థ, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అని అనుకున్నప్పుడు ఒక వారం, లేదు ఒక 10 డేస్, నెల రోజులు, అది డిపెండ్స్ అపాన్ సైజ్ ఆఫ్ ది ఫర్మ్, బిజినెస్ కన్సర్న్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అకౌంటెంట్ గెట్స్ మంత్లీ శాలరీ. అతను ఫామ్లో ఎంప్లాయీ అని చెప్తున్నాం కాబట్టి హీ గెట్స్ మంత్లీ శాలరీ, నెల జీతం అనేది అకౌంటెంట్కి వస్తుంది. అండ్ ఆడిటర్ హీ గెట్స్ ఎ ఫిక్స్డ్ రెమ్యునరేషన్, అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్ అన్ అగ్రిమెంట్లో ఏదైతే క్లయింట్తో అగ్రిమెంట్ ఏదైతే చేసుకుంటారో ఆడిటర్, ఆ అగ్రిమెంట్ ప్రకారము హీ గెట్స్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రెమ్యునరేషన్. కామన్గా ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ సంస్థకు వచ్చే లాభాల్లో 11%కి మించకుండా ఆడిటర్ యొక్క రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ క్లయింట్తో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ ప్రకారం అతను రెమ్యునరేషన్ పొందటం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అకౌంటెంట్ వర్క్ ఈజ్ అండర్టేకెన్ త్రూ అవుట్ ద ఇయర్. అకౌంటెంట్ వర్క్ అనేది త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. అంటే ఏంటి, వ్యాపారం అనేది మనం ఈరోజు స్టార్ట్ చేసి రేపటితో ఎండ్ అయిపోయేది కాదు.
ఒక సంవత్సర కాలం వ్యాపారం అనేది చేయాలి. లాభం వచ్చిందా నష్టం వచ్చిందా వ్యాపారంలో అనేది తెలుసుకోవాలి అని అంటే ఒక 12 months పీరియడ్ అనేది వాళ్ళు వ్యాపారాన్ని కొనసాగించాలి. అంటే అప్పుడు అకౌంటెంట్ వర్క్ ఎట్లా ఉంటుంది, త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుంది. ఫ్రమ్ January 1st to December 31st వరకు కూడా జరిగిన ఆల్ ట్రాన్సాక్షన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రాస్తేనే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ he prepared final accounts, that means trading account, profit and loss account and balance sheet. Then only he find the profit or loss and by that ఫర్మ్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ వ్యాపారం అంతా సంవత్సరం అంతా కూడా చేసిన వ్యాపార వ్యవహారాలని లెక్కల్లో రాసుకోవాలి అంటే అకౌంటెంట్కి మొత్తం సంవత్సరం అంతా కూడా పని ఉంటుంది. అండ్ ఆడిటింగ్ జనరల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరం చివరిన మాత్రమే ఆడిటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆడిటర్ అనేవాడు ఇయరంతా కూడా ఉండనవసరం లేదు. అయితే ఇక్కడ ఆడిటింగ్ జనరల్లీ అంటున్నాం, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని మనం చెప్తున్నాం. సాధారణంగా ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని. అయితే ఆడిటింగ్లో కొన్ని రకాలు ఉన్నాయి. కంటిన్యూస్ ఆడిట్ అని చెప్పి ఒక రకం ఉంటుంది. కంటిన్యూస్ ఆడిట్ అనేది సంవత్సరం పొడుగునా కూడా ఆడిటింగ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆడిటర్ అనేవాళ్ళు ఆ సంస్థలో త్రూ అవుట్ ద ఇయర్ ఉంటారు. దట్ ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. ఆ టైప్ ఆఫ్ ఆడిటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. అండ్ లాస్ట్ వన్, అకౌంటెంట్ ఈజ్ పర్మనెంట్ ఎంప్లాయీ ఇన్ దట్ ఫార్మ్. అకౌంటెంట్ అనేవాడు పర్మనెంట్ ఎంప్లాయీ, అంటే ఆ సంస్థలో స్థిరంగా పనిచేసే ఒక వ్యక్తి. హీ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఎంప్లాయీ. ఆడిటర్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఎంప్లాయీ. అంటే అతన్ని మనం ఒక ఇయర్కి ఒక ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటే అతను ఆ సంవత్సరంలో వర్క్ చేస్తాడు. నెక్స్ట్ ఇయర్కి మనం ఇంకొక అతన్ని అపాయింట్ చేసుకోవచ్చు. లేదు ఇతన్నే మనకు వర్క్ బాగుంటే ఇతన్నే మనం కంటిన్యూ కూడా చేయొచ్చు. కానీ అకౌంటెంట్ మాత్రం పర్మనెంట్ ఎంప్లాయీ. అంటే అకౌంటెంట్ని దాదాపుగా ఎవరు కూడా మార్చడానికి ఇష్టపడరు. ఎందుకు అని అంటే మన బిజినెస్ సంస్థలో ఉన్న అన్నీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సీక్రెట్స్ అన్నీ కూడా అకౌంటెంట్కి తెలుస్తాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న అన్ని ట్రాన్సాక్షన్స్ కానీ ఏ డీలింగ్స్ కానీ అన్నీ కూడా అకౌంటెంట్ రాస్తాడు. కాబట్టి అతనికి ఆ అకౌంట్స్ సంస్థలో జరిగే అన్ని సీక్రెట్స్ కూడా తెలుస్తాయి. కాబట్టి అకౌంటెంట్ని ఎవరు కూడా త్వరగా మార్చుకోవటానికి ఇష్టపడరు. కాబట్టి అకౌంటెంట్ ఈజ్ ఏ పర్మనెంట్ ఎంప్లాయీ ఇన్ దట్ బిజినెస్ కన్సర్న్. దాదాపుగా ఆడిటర్ని కూడా చాలా వరకు ఒక ఆడిటర్ని మనం అపాయింట్ చేసుకున్నాము అని అంటే అతనిలో మనకి డిఫెక్ట్స్ ఏమీ కనిపించవు. 2-3 రోజులు ఉండి ఆడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి అతనితో మనకేమీ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి అతన్ని కంటిన్యూ చేస్తే అవసరమా అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఆడిటర్ని అతన్నే కూడా మనం అపాయింట్ చేసుకొని ఆడిటింగ్ వర్క్ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఆడిటర్ అనేవాడు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు. ఎందుకంటే హీ ఈజ్ అపాయింటెడ్ ఆన్ ది కాంట్రాక్చువల్ బేసిస్. కాబట్టి అతన్ని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటే కనుక ఆ సంవత్సరంతో కొనసాగించి అక్కర్లేదు అని కూడా మనం ఆఫ్ చేయొచ్చు. కాబట్టి అతను హీ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఎంప్లాయీ. ఇట్లాగా ఇంకా చాలా డిఫరెన్సెస్ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ 12 పాయింట్స్ ఉన్నాయి. మీకు ఇది ఎస్ఏ క్వశ్చన్గా కనుక ఇచ్చినట్లయితే మీరు ఇందులో ఒక 6 పాయింట్స్ వరకు మీరు రాస్తే డెఫినెట్లీ యూ కెన్ గెట్ 6 మార్క్స్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఈ క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.